ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో ఉపాధ్యాయులకు సంబంధించి టీఐఎస్ వివరాలైన డేట్ ఆఫ్ బర్త్, ప్రెజెంట్ జాయినింగ్ డేటు, అదేవిధంగా మన యొక్క డిజిగ్నేషను, మన యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వీటన్నిటిని కూడా మనం ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీ యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్లోకి లాగిన్ అవ్వండి. ఈ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత చివరిలోకి రండి. చివరిలో టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఇక్కడ కొత్తగా మనకు ఒక టైల్ని యాడ్ చేశారు. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. నెక్స్ట్ డిజిగ్నేషను, నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్. ఈ వివరాలను ఇక్కడ ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా మనం డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేద్దాం. ఇలా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసేటప్పుడు ముందుగా ఏం చేయాలంటే పైన ఇయర్ ఉంది కదా, ఆ ఇయర్ మీద ప్రెస్ చేయండి. ఈ ఇయర్లో మన యొక్క ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మన యొక్క మంత్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ మంత్లో మన యొక్క డేట్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ముందుగా మనం ఇయర్, తర్వాత మంత్, తర్వాత డేట్ని సెలెక్ట్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా అడుగుతుంది డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అని. ఇక్కడ మన యొక్క ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, ముందుగా మనం ఇయర్, నెక్స్ట్ మంత్, తర్వాత డేటు. ఈ విధంగా డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మరికొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ప్రెజెంట్ డిజిగ్నేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిజిగ్నేషన్కి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, కాబట్టి మీ యొక్క డిజిగ్నేషన్ని మీరు సెర్చ్ ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ క్యాడర్ ఆఫ్ పోస్ట్. ఇక్కడ మీ యొక్క ప్రెజెంట్ క్యాడర్లో మీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రెజెంట్ క్యాడర్ అంటే మీరు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్కి మీరు ప్రమోషన్ అయ్యి వెళ్ళారనుకోండి, అప్పుడు ఆ స్కూల్ అసిస్టెంట్లో మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారనేది ఆ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇస్తారు. అలా కాకుండా మీకు ఎలాంటి ప్రమోషన్ లేదనుకోండి, అప్పుడు మీ యొక్క ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ని ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ క్యాడర్ వద్ద ఇస్తాము. నెక్స్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద ప్రెజెంట్ స్కూల్. ఇప్పుడు మన పాఠశాలలో మనం ఎప్పుడు జాయిన్ అయ్యాము అనేది ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూల్ వద్దిస్తాము. నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్. డిగ్రీలో మన యొక్క ఆప్షనల్ సబ్జెక్ట్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ ఆర్ ఈక్వలెంట్. మనం కనుక పీజీ చేసి ఉన్నట్లయితే ఆ పీజీకి సంబంధించి ఆప్షనల్ సబ్జెక్ట్స్ని కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మెథడాలజీస్ ఇన్ బీఈడి ఆర్ ఈక్వలెంట్. బీఈడికి సంబంధించి కూడా ఆ మెథడాలజీస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి కనుక ఎలాంటి అంటే పీజీ లేదనుకోండి మనకి, అప్పుడు మనం ఏం చేయాలంటే నో సబ్జెక్ట్ అనే దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వీటిల్లో మనం జరిపితే మనకి నో సబ్జెక్ట్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. అప్పుడు నో సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమీ లేనట్టు, అంటే పీజీ అనేది మనం చేయనట్టు అనమాట. ఈ విధంగా మీకు కనుక అప్లికబుల్ కాకపోతే డిగ్రీలో కూడా మీకు సబ్జెక్ట్స్ అంటే మీరు డిగ్రీ అనేది మీకు అప్లికబుల్ కాకపోతే నో సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఎంతటితో సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మరలా టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం సబ్మిట్ చేసిన డేటా అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని మనం ఒకసారి వెరిఫై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో టీఐఎస్కి సంబంధించి మన యొక్క వివరాలను ఈ విధంగా అన్ని పాఠశాలకు సంబంధించి ఉపాధ్యాయులు ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది.